సో గాయస్ ఇది వచ్చేసి బౌరాయ ఆర్ట్స్ ఇది. సో ఇవి చూస్తురా గుర్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం విజిట్ అయ్యేది ఇది. తర్వాతకి అక్కడ ముంగడు ఇంకోటి ఉంది కదా, తర్వాతకి ఆ రేకుల షెడ్ అనమాట. ఇక రెండిట్ల వినాయకులు ఉన్నాయంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి బౌరాయ ఆర్ట్స్ దగ్గరకు వచ్చినాం, గణాపూర్ రోడ్ దగ్గర. సో వినాయకులు అయితే చూడండి ఒకసారి ఎట్లెట్లున్నాయి ఇక్కడ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय. సో ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే చూడండి 20 ఫీట్స్ మన వినాయకుడు వచ్చేసి. సో ప్రైజ్ వచ్చేసి లాస్ట్కి అయితే అనుకున్నాం, అందరిని కనుక్కున్నాక చెప్తారా ప్రైజ్ వచ్చేసి. సో వినాయకుడు అయితే ఇప్పుడు ఇంటి మీద కాలు పెట్టాను అనమాట. ఇంకా కలర్ షూట్ ఏం చేయలే, కలర్ షూట్ వేస్తారంట 2 వీక్స్ అయిపోతే అంట కలర్ షూట్ వేసేది. సో ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్ ఉంది, ముంబై కా రాజా. సో కలరింగ్ అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి కలరింగ్ అయితే. సో ఫ్రెండ్స్ కలరింగ్ పెయింటింగ్ వర్క్ అయితే మస్తు అంటే మస్తు చేసి అన్న వాళ్ళు. సో అవి కూడా ఒక పెయింటింగ్ వర్క్ అయితే బరాబర్ చేస్తారు. ఒక్కసారి మీరు విజిట్ కానీ మనకి పేరు అయితే తక్కువగా ఇస్తారండి ఇలా. సో ఫ్రెండ్స్ ఇది వినాయకుంది డిజైన్ అయితే వస్తుంది కదా, సైడ్కి గద్దలు వచ్చేసిన అట్లనే మీద హనుమంతుడు వచ్చేసిండు. సో వినాయకుని పెయింటింగ్ అయితే రిలీజ్ చేస్తారు అన్న వాళ్ళు ఇక్కడ. సో ఒక్కసారి అయితే విజిట్ అండి. సో వినాయకుడు అయితే ఎవరు ఫ్రెండ్స్ త్రిమూర్తి స్టైల్లో ఉంది వినాయకుడు వచ్చేసి. ఇది వచ్చేసి 10 to 12 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు కూడా. సో గైస్ ఈ వినాయకుడు అయితే ఎవరు మొత్తం వచ్చేసి ఇవి 15 to 16 ఫీట్స్ అయితే ఉంటాయి అనమాట అన్నీ. సో అన్న ఒకటే స్టైల్ ఉన్నాయి వినాయకులు కూడా. ఒక్కసారి అయితే ఎవరు ప్రైస్ కూడా మనకి తక్కువలోకే వస్తాయి అన్నమాట. సో గైస్ ఈ వినాయకుడు అయితే కింది నుంచి డిజైన్ గా చేసిరన్నమాట స్టేజ్ తోటి. ఇది కూడా దగ్గర దగ్గర 15-16 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు కూడా. సో గైస్ ఈ వినాయకుడు అయితే చూడండి ఫినిషింగ్ వర్క్ కూడా చూడండి మీరు. ఖాళీ ఒక కలర్ ఒకటి కాలే, ఇంకా పెయింటింగ్ వేస్తారంట ఈ 1 వీక్ లో కూడా. పెయింటింగ్ అయిపోయినాక నేను మళ్ళీ ఆ బ్లాగ్ చేస్తా. కానీ ఈ షెడ్ లో మొత్తం మాత్రం ఇది ఒకటే వినాయకుడు మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం 3 షెడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఒక షెడ్లో మాత్రం ఈ వినాయకుడు అయితే మంచిగా అనిపిస్తుంది నాకు. హైలైట్ అంటే హైలైట్ పడుతుంది. సో గాయస్ మనకి ఇట్లకి ఎంట్రెన్స్ అనమాట. ఇట్లకెళ్ళి వచ్చి సీదా ఇగో ఇప్పుడు మనం చూసింది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక షెడ్ అనమాట, ఇదొక షెడ్. ఇప్పుడు మనం ఈ 2 షెడ్లు అయితే విజిట్ చేయబోతున్నాం అనమాట. సో గాయస్ మనం వచ్చింది ఇప్పుడు ఇట్లకెళ్ళి అనమాట. సో అది ఫస్ట్ షెడ్, ఈ సెకండ్ షెడ్, ఇది పక్కన సెకండ్ షెడ్, థర్డ్ షెడ్ అనమాట. సో ఇప్పుడు ఇట్లా వినాయకులు ఎత్తుకున్నాం, పెయింటింగ్ అయితే జరుగుతున్నాం, మొత్తం అయితే చూస్తున్నాం. సో గాయస్ మనం ఇప్పుడు వచ్చి స్టార్ట్ షెడ్ ఉన్నాము. ఒక్కసారి అయితే వినాయకులు అన్నిటి ఒకసారి కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఏం కావాలి, ఇది కూడా అవుతున్నాం మన పెయింటింగ్ వర్క్ కూడా. ఒక్కసారి మొత్తం వినాయకులు అయితే వచ్చేసేవి. బుక్ అయితే చేసుకోండి. సో తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. షూట్ టైంలో మిగిలిన వచ్చేసి షూట్ టైం వస్తుంది. సో ఎంత జల్దీ అంత జల్దీ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే దగ్గర దగ్గర అన్ని బుక్ అయిపోయినాయి మాట ఇక్కడ వచ్చేసి. సో ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే చూస్తున్నా మీరు ఇక్కడ వినాయకుడు అయితే. సో గాయస్ ఈ లొకేషన్ వచ్చి ఎక్కడ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి గణాపూర్ రోడ్ కావాలన్నమాట. గణాపూర్ రోడ్ తెలుసు కదా మీకు. గణాపూర్ రోడ్ రాగానే సీదా ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు మీద మీకు 1.5 కిలోమీటర్ అని. సో ఆ బండి పోతూ చూస్తుంది కదా, సో సేమ్ అదే రోడ్ అనమాట. అదే రోడ్ సీదా ఒక 1 కిలోమీటర్ పోతే డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది అనమాట. గాయస్ ఇంకా ఇలాంటి చాలా అంటే చాలా వ్లాగ్స్ తీస్తాను నేను. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ 2024 వినాయక ఐడల్స్ మొత్తం అయితే కవర్ చేసేద్దాం. అట్లనే ఈ వీడియోకి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే పక్కా కొట్టేసాను గైస్. అట్లనే మనం సీదా వస్తే మనకి ఇక్కడ పవర్ గేట్ ఉంటుంది, గణపూర్ పవర్ గేట్ ఉంటుంది. ఇక్కడ పవర్ గేట్ దగ్గరనే అనమాట. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीत
సో ఇదే రైట్ అనమాట. ఇప్పుడు ఇది చిన్న గల్లు ఉందా, ఇదే రైట్ తీసుకుంటే మనం సీదా వెళ్ళిపోతే ఇక్కడే మనకి బౌరయ్య యాడ్స్ అనమాట.